అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మార్నింగ్ రొటీన్‌లో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి టేస్టీ అండ్ హెల్తీ మిల్లెట్స్ రసం రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మిల్లెట్స్, పచ్చపెసలు ఈ రెండింటిని తీసుకున్న. వీటిని ముందు రోజు నైటే నానబెట్టాను. మిల్లెట్స్ ఎప్పుడైనా సరే మార్నింగ్ కావాలి తినాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోండి. ఈవినింగ్ తినాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి. చక్కగా 8 అవర్స్ నానబెట్టుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్తీగా తీసుకోవచ్చు. ఇక్కడ కప్పు చూపిస్తున్నాను కదా! ఈ కప్పుతో 1 కప్పు మిల్లెట్స్, అరకప్పు పచ్చపెసలు తీసుకున్నాను. ఈ రెండింటిని నైటే ఒక 2, 3 సార్లు చక్కగా శుభ్రంగా వాటర్‌తో క్లీన్ చేసుకొని వాటర్ పోసి పెట్టేశాను. యాజ్ యూజువల్ కొంచెం మాకు మార్నింగ్ స్కేటింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం హడావిడి ఉంటుంది. ఏదైనా ప్రిపరేషన్ ఉంటే కొంచెం నైటే ప్రిపేర్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటూ ఉంటాను. స్కేటింగ్ నుండి వచ్చిన తర్వాత ఇంకా టైం కొంచెం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపరేషన్ అంటే హడావిడి ఉంటుంది. సరే మిల్లెట్స్ కోసమని వాటర్ పెట్టేశాను. వాటర్ బాయిల్ అయ్యేలోపు ప్రెషర్ కుక్కర్‌లో పెసలు వేస్తున్నాను. పెసలు అలాగే ఒక టమాటా, ఒక చిన్న టమాటా తీసుకొని మామిడికాయ అయితే వేస్తున్నా పులుపు కోసం. మామిడికాయ లేకపోతే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోండి. మామిడికాయ వేసుకున్నా కూడా మనకి టేస్ట్ బావుంటుంది. కొంచెం చింతపండు నేను తక్కువ యూజ్ చేస్తూ ఉంటా. సరే మామిడికాయ ఉంది కదా అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను. పసుపు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ పై పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇక్కడ నేను సెపరేట్‌గా కుక్ చేస్తున్నాను. కొంచెం లెంథీగానే ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా. లేదు ఇంత టైం లేదు అనుకుంటే, మార్నింగ్ హడావిడి ఉంటుంది అనుకుంటే చక్కగా మీరు డైరెక్ట్‌గా కుక్కర్‌లోనే పెట్టేసుకోండి. కుక్కర్‌లో తాలింపు పెట్టేసుకొని ఇంకా ఇవి మిల్లెట్సు, పెసలు ఇవన్నీ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత అలా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కొంచెం స్లోగా కుక్ చేసుకున్న ఫుడ్డే మనకి టేస్టీగా, హెల్తీగా కూడా ఉంటుంది కాబట్టి టైం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. మిల్లెట్స్ కూడా చూడండి వాటర్ బాయిల్ అయినాయి. ఇప్పుడు ఇందులో మిల్లెట్స్ యాడ్ చేస్తున్నాను. ఈ రెసిపీస్ చక్కగా మనం లంచ్ బాక్స్‌లోకైనా ఇవ్వచ్చు. లేదా చాలామంది డిన్నరు లేకపోతే లంచ్ వీటిల్లోకే రైస్ కానీ, మిల్లెట్స్ కానీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా! మార్నింగ్ టైమ్స్‌లో మేమైతే మార్నింగే ఎక్కువ తీసుకుంటూ ఉంటున్నాం. ఎంతమంది మార్నింగ్ టైమ్స్‌లో మిల్లెట్స్ తింటున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సరే పెసలు అవి ఉడికేలోపు ఇక్కడ రోట్లో ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, రసం పౌడరు మీ దగ్గర ఏదైనా ప్యాకెట్ బయట ఉంటుంది కదా! అలా ఉంటే వేసుకోవచ్చు. లేదంటే ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు. 2 స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు. ఎప్పుడైనా మనం మసాలాలు కానీ ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు చక్కగా అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నవే మనకి టేస్ట్ బావుంటాయి. స్మెల్లు ఏదైనా సరే టేస్ట్ అనేది బావుంటుంది. ఇవి దంచుకున్న తర్వాత ఇందులో ఒక 10 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. ఇంకా మనం కారం అయితే మనకి ఇదే సరిపోతుంది. చక్కగా మిరియాల కారమే ఇదే సరిపోతుంది. పచ్చిమిర్చి అవన్నీ ఇంకా మీ ఇష్టం అన్నమాట. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మెత్తగా దంచుకొని ఇంకా ఈ మసాలా పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మిల్లెట్స్ కూడా కుక్ అయినాయి. గంజి వార్చేసి పెట్టేసుకున్నాను. గంజి వార్చుకోలేకపోతే 1:2 వాటర్ యాడ్ చేసుకొని అలా కూడా పెట్టుకోండి. మిల్లెట్స్ అలా కూడా కుక్ చేసుకోండి. ఇంకా ఎవరి కంఫర్టబుల్‌ని బట్టి అట్లా కుక్ చేసుకోండి. కొంచెం మధ్యలో వాయిస్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. సారీ అండి. ఇక్కడ చూడండి మిల్లెట్స్ కుక్ అయినాయి. అలాగే పెసలు కూడా కుక్ అయినాయి. ఇప్పుడు ఇవి తాలింపు పెట్టేసుకుందాం. మనకి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరు లంచ్ బాక్స్‌లోకైనా ఇవ్వచ్చు. కొంచెం లూజ్‌గా ప్రిపేర్ చేసి అలా ఇస్తే లంచ్ బాక్స్‌లో కూడా బావుంటుంది. ఇక్కడ స్టవ్ పై బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ 2 కలిపి వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. నేతితో చేసుకునే ఏ ఐటెమ్స్ అయినా మనకు బావుంటాయి కదా! ఇప్పుడు ఇందులో ఆవాలు, ఇంకా జీలకర్ర ఇవన్నీ అయితే యాడ్ చేయట్లా. ఆల్రెడీ జీలకర్ర మనం మసాలా దంచుకున్నాం కదా! ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ. ఇంగువ ఏ రెసిపీస్‌లోకైనా బావుంటుంది. రసం, సాంబారు ఇలాంటి వాటిల్లో దేంట్లోకైనా కూడా బావుంటుంది. కర్రీస్‌లో కానీ, అలాంటి పులిహార అలాంటి వాటిలోకి ఇంగువ వేసుకోండి బావుంటుంది. ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న రసం పౌడర్ ఇది కొంచెం ఒక 2 నిమిషాలు వేయించుకోండి.
ఎందుకంటే మనం పచ్చియే దంచుకున్నాం కాబట్టి 2 నిమిషాలు వేయించుకుంటే పచ్చిదనం లేకుండా టేస్ట్ బాగుంటుంది. స్మెల్ మంచి స్మెల్ వస్తుంది ఉడికేటప్పుడు కూడా. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పచ్చపెసలు, అలాగే మిల్లెట్స్ కూడా కుక్ చేసి పెట్టుకున్నాం కదా! మిల్లెట్స్ కూడా ఇందులో వేసేసుకోవటమే. టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ మనకి మొత్తం బాగా థిక్‌గా ఉంది కదా! ఇక్కడ ఒక హాఫ్ లీటర్ వరకు హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మసాలా ఇవన్నీ వేసాం కాబట్టి, ఈ ఫ్లేవర్ అంతా మనకి మిల్లెట్స్‌కి కూడా పట్టి టేస్ట్ బావుండాలంటే ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే బావుంటుంది. ఇంకోటి మనకి లూజ్‌గా కూడా రసం రైస్ అంటే లూజ్‌గా ఉంటే బావుంటుంది గదా! థిక్‌గా గాకుండా ఒక హాఫ్ లీటరు వాటర్ యాడ్ చేశాను. ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే చక్కగా మనకి టేస్టీగా ఉండే మిల్లెట్స్ రసం రైస్ రెసిపీ రెడీ. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చూడండి ఈ విధంగా థిక్‌నెస్ మీ ఇష్టం. ఇంకొంచెం లూజ్‌గా కావాలన్నా అలా ప్రిపేర్ చేసుకోండి. మనం అప్పటికప్పుడు ఇప్పుడు తింటాము అనుకుంటే మాత్రం ఈ మాత్రం కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఆహ్, టేస్ట్ కూడా బావుంటుంది. మనం చక్కగా స్పూన్‌తో తీసుకోవటానికి గానీ అలా కరెక్ట్‌గా సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఉంటే చాలు. కొంచెం చల్లారిన తర్వాత మనకి ఇంకొంచెం థిక్‌గా అవుతుంది. ఆహ్, టేస్టీగా ఉండే రెసిపీ అయితే రెడీ. సరే ఇందులోకి నేను కొంచెం వంకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. చక్కగా మనకి అప్పడాలు కానీ అలా ఉన్నా కూడా అలా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ బావుంటుంది. సరే ఇక్కడైతే నేను కొంచెం వంకాయలున్నాయి కదా అని చెప్పేసి వంకాయలు ఫ్రై చేశా. ఈరోజు మార్నింగ్ రొటీన్‌లోకి టేస్టీ అండ్ హెల్తీ మిల్లెట్స్ రసం రైస్ రెసిపీ అలాగే వంకాయ ఫ్రై. ఇలాంటి రెసిపీస్ కూడా మనకి చాలా బావుంటాయి. హెల్తీగా తీసుకోవచ్చు. ఇంకా సాంబార్ రైస్ కానీ అలాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసుకునే ఐటెమ్స్ ఏ అయినా హెల్తీనే. టేస్ట్ కూడా బావుంటాయి. ఇందులో మనం పచ్చపసలు యాడ్ చేశాము. మిల్లెట్స్‌లో ప్రోటీను, ఫైబరు 2 ఎక్కువుంటాయి. అలాగే పచ్చపెసల్లో కూడా ఫైబరు ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే చక్కగా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ చక్కగా ఒక ముగ్గురికి సరిపోతుంది. మీరెంత కాదనుకోని ఎంత ఎక్కువ తిన్నా కూడా ముగ్గురికి సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అప్పడాలు అలాంటివి ఉంటే చక్కగా నంచుకొని తినొచ్చు. లేదంటే ఏదైనా ఫ్రై పెట్టుకొని తినొచ్చు. ఈ రెసిపీస్ మీరు లంచ్ బాక్సుల్లోకైనా తీసుకెళ్ళొచ్చు. లేదా ఎక్కువగా డిన్నరు, లంచ్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి అలా అయినా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి తీసుకున్నా కూడా మంచిది. హెల్తీ. చక్కగా తీసుకోవచ్చు. సరే అండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. టేస్టీ అండ్ హెల్తీ మిల్లెట్స్ రసం రైస్ రెసిపీ రెడీ. థాంక్ యూ సో మచ్. బాయ్.